ఓం. ఈనాటి మంత్రము నారాయణ సమాశ్రిత. నారము అనగా జీవం. ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి జీవం మొత్తము కూడా నారమైతే, అయనము ఈ మొత్తం జీవుల్లో ఉన్నటువంటిది ఎవరయ్యా అంటే వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. విశ్వం విష్ణువు. అటువంటి నారాయణుడి ఎప్పుడూ కూడా ఆశ్రయించి ఉండేదే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. ఆయన నరసింహుడై వస్తే లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వచ్చింది. ఆయన రాముడై వస్తే సీతామహాదేవిలాగా వచ్చింది. ఆయన కృష్ణుడై వస్తే రుక్మిణీదేవిగా వచ్చింది. అలాగే ఆమెలోని అంశమే పద్మావతిగా వచ్చి స్వామివారిని ఆశ్రయించింది. అలా స్వామివారిని ఎప్పుడూ ఆశ్రయించే ఆ మహాతల్లి యొక్క పాదపద్మను నమస్కరిస్తూ ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః.